నమస్తే అండి అందరికీ. ఈరోజు మన తెలంగాణ స్టైల్లో ఘాటైన తలకాయ కూర కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా, సింపుల్గా ప్రెషర్ కుక్కర్ వాడకుండా పాతకాలం పద్ధతిలో గిన్నెలోనే నిదానంగా వండితే ఆ ముక్కలకు మసాలాలు పట్టి రుచి 100 రెట్లు పెరుగుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ముందుగా అయితే మనం మార్కెట్ నుంచి తెచ్చిన తలకాయ కూర ముక్కలను అయితే ఉప్పు పసుపు వేసి 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె అయితే పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ అయితే పోసేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసుకుందాం. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన మొత్తం పోవాలండి. పచ్చివాసన పోయిందాక ఫ్రై చేయకపోతే కూర అనేది టేస్ట్ అస్సలు బాగుండదు. ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. దీనికి పసుపు ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుందండి. పసుపు వేసిన తర్వాత ఇలా కలుపుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా తాలింపులోనే వేసేసుకొని కలుపుకుందాం. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా తలకాయ కూరలో కొత్తిమీర పుదీనా అనేది కంపల్సరిగా వేయాలి. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ కూర ముక్కలను అయితే వేసేసుకుందాం. మొత్తం ముక్కలన్నీ వేసిన తర్వాత రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా అండి, రాళ్ళు ఉప్పు వేయటం వల్ల ముక్కకు అనేది ఉప్పు చాలా బాగా పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా రాళ్ళు ఉప్పు వేసిన తర్వాత మొత్తం అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకొని అయితే 2-3 నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి. అప్పుడు ఉప్పు అంతా కరిగిపోయి ఇలా వాటర్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు అడుగు మాడకుండా అయితే ఒకసారి కలిపేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేయండి. చాలామంది తెలియక ప్రెషర్ కుక్కర్లో వేస్తారు కానీ టేస్ట్ అస్సలు బాగుండదు. ఇప్పుడు అది మగ్గేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు అయితే మెత్తగా రోట్లో అయితే నూరుకొని ఇప్పుడు మగ్గుతున్న కూరలు అయితే 2 చెంచాల కారం అయితే వేసేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి కారం వేస్తే సరిపోతుంది. దీనికి కారం ఎంత ఉంటే అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో తప్పకుండా మిరియాలు కూడా తాలింపులో వేసుకోండి. ఒక 2-3 వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత దీంట్లోకి మనం మరి నార్మల్ వాటర్ కాకుండా ముందైతే కొంచెమంత చింతపండు రసాన్ని అయితే కంపల్సరీగా పోయాలి. అప్పుడే నీచు వాసన అనేది అస్సలు రాదు. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపిన తర్వాత మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టడం లేదు కాబట్టి ముందుగా హీట్ చేసి పెట్టుకున్న వాటర్ అయితే గ్లాసున్నర అయితే పోసేసుకోవాలి. ఒకసారి మొత్తం అయితే ఇలా కలపొద్దండి. వాటర్ పోసిన తర్వాత ముక్కకున్న ఉప్పు కారం అనేది విడిపోతుంది. ఇలా నెమ్మదిగా కలుపుకొని ఇలా హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత వేసి బాగా ఉడికించుకోవాలి. అసలు ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందని అండి. మన పాతకాలం పద్ధతిలో మన పెద్దవాళ్ళు అయితే ఇలానే చేసేవారు. ఇప్పుడు నేను అందుకనే ఆ ప్రాసెస్లోనే చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఇలా ఉడికిపోయిన తర్వాత గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది చిక్కబడే వరకు అయితే ఉడికించుకోవాలండి. చూసారు కదండి, ఇలా ఉడికిన తర్వాత గ్రేవీ అంతా చిక్కబడిపోతుంది. ఇలా అయితేనే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లు గుర్తు. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చింది మనకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై